చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేకాన్ని వాడే హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చిందా అని ఘాటుగా ప్రశ్నించింది. న్యాయ విచక్షణాధికారం తీవ్రంగా దుర్వినియోగం అయిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బెయిల్ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇవ్వవచ్చా? హైకోర్టు చేసిన తప్పునే మేం కూడా చేయదలుచుకోలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిల్ తీర్పునిచ్చే ముందో విచక్షణాధికారాన్ని కోర్టు ఉపయోగించిందో లేదో పరిశీలించాలని అనుకుంటున్నామని తెలిపింది. అందువల్ల పిటిషన్పై తొందరపడి తీర్పు ఇవ్వడం కానీ, విడుదలకు లేక శిక్షలకు ఆదేశాలు ఇవ్వడం కానీ చేయబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతి బెయిల్ తీర్పును కర్ణాటక హైకోర్టు ఇలాగే రాస్తుందా? ఈ కేసును హైకోర్టు చూసిన దృష్టి ఎక్కువగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని సుప్రీంకోర్టు తెలిపింది. సెషన్స్ కోర్టు జడ్జి అయితే అర్థం చేసుకోవచ్చు, కానీ హైకోర్టు న్యాయమూర్తి ఇలాంటి పొరపాటు చేయడం ఏంటని ప్రశ్నించింది. ఇంతేనా జడ్జి అవగాహన అని పేర్కొంది. కుట్ర హత్యలకు సంబంధించిన కేసు కావడంతో మా స్వరం కొంచెం కటువుగానే ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ్, ఇతర నిందితులకు గత ఏడాది డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా ఈ కేసులో పవిత్ర పాత్రపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అంతా మీ వల్లే జరిగిందని, మీరు అక్కడ లేకపోతే ఏటూ పట్టించుకునేవారు కాదని తెలిపింది. ఏటూ స్పందించకపోతే మిగతా వారు పట్టించుకునేవారు కాదని, మొత్తం సమస్యకు మీరే కారణమంటూ సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై పవిత్ర తరపు న్యాయవాది స్పందిస్తూ రేణుకాస్వామి అపహరణ, హత్యతో ఆమెకు సంబంధం ఉన్నట్టు ఆధారాలు లేవని వాదించారు. మరోవైపు గార్డులు కిరణ్, పునీతుల వాంగ్మూలాలను హైకోర్టు ఎందుకు తిరస్కరించిందని బెంచ్ నిలదీసింది. కర్ణాటక ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. కాల్ డేటా రికార్డులు, లొకేషన్ పిన్లు, దుస్తులపై వాహనంలో దొరికిన DNA, ఇతర ఆధారాలు వారిద్దరి వాంగ్మూలాలను ధృవీకరించాయని వాదించారు. సాక్ష్యాధారాల తీరుపై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. నిందితుల నుంచి మీరు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు, దాడి దృశ్యాలను దానిలో ఎలా బంధించారని ప్రశ్నించింది. దీనికి లూథ్రా బదిలిస్తూ దాడి ఫోటోలు A2కు ఫార్వర్డ్ అయ్యాయని, తనను కొట్టవద్దు అని హతుడు వేడుకుంటుండగా తీసిన ఫోటో కూడా అందులో ఉందని తెలుపగా బెంచ్ విస్మయానికి గురైంది. ఒకవైపు కొడుతున్నారు, మరోవైపు ఫోటోకు ఫోజిస్తున్నారు. నిజంగా నమ్మలేకపోతున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే వారు తమ అభిమాన నటుడి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండే దర్శన్ అభిమాన సంఘానికి చెందిన వారని లూథ్రా వివరించారు. ఈ క్రమంలోనే 5వ కిరాతక హత్య అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే కారణంగా రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి కిరాతకంగా హతమార్చారని తెలిపారు. నిందితులు దర్శన్, పవిత్ర గౌడ సహా అందరి కండిషన్ బెయిల్ను రద్దు చేయాలని ఆయన కోరారు. కాగా దర్శన్ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ మరో కేసును వాదించేందుకు వెళ్లడంతో లిఖితపూర్వక వాదనల కోసం వారం రోజులు గడువు ఇస్తున్నామని బెంచ్ తెలిపింది. దీంతో బెయిల్ రద్దు కావచ్చునని నిందితులలో భయం పట్టుకుంది. నిందితులకు వ్యతిరేకంగానే తీర్పు ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.